గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అక్రమ అరెస్టులు, వేధింపులు మర్చిపోయారో ఏమో పాపం. ఇవేమీ తెలియకుండానే జూపుడి ప్రభాకర్ మీడియా సమావేశం పెట్టారు. ఇప్పటికే జనం వైసీపీ చేష్టలను చూసి నవ్వుకుంటున్నారు. కానీ ఆ నేతల తీరు మాత్రం మారటం లేదు. అధినేత ఆదేశాల మేరకు మీడియా సమావేశాలు పెట్టి ఏ విధంగా మాట్లాడుతున్నారో చూద్దాం. ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో జూపుడి ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే విందాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు హరించుకుపోతున్నాయి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపుడి ప్రభాకర్ రావు ఆరోపించారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టును ఖండించిన ఆయన కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒంగోలులోని స్థానిక వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను కూటమి ప్రభుత్వం నొక్కుతుందని విమర్శించిన ఆయన కక్ష సాధింపు తీర్చుకునే పనిలో నేటి ప్రభుత్వం పనిచేస్తుంది అంటూ మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్న పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయటం బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోసాని కృష్ణమురళి అరెస్టులో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు అన్నారు. పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టును వైసీపీ తీవ్రంగా ఖండిస్తుందంటూ తెలిపారు. వైసీపీ కార్యకర్తలు దేనికి భయపడరు అన్న జూపుడి రేపు అనేది కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలంటూ హితువు పలికారు. గతంలో ఏ పార్టీకి రాని వ్యతిరేకత కూటమి ప్రభుత్వంపై 3 నెలల వ్యవధిలోనే వచ్చింది అంటూ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకాలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు అంటూ తెలిపారు. పోసాని కృష్ణమురళి కుటుంబానికి భద్రత కల్పించి ఆయన తక్షణమే కోర్టులో ప్రవేశపెట్టాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. అంతేనా? పోసాని శుద్ధ పోస, ఏమీ తెలియని అమాయకుడు, ఆయనపై కక్ష సాధింపు. ఇది మీడియా సమావేశంలో జూపూడి పలికిన పలుకులు. గతంలో పోసాని ఏ విధమైన భాషతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వారితో పాటు వారి కుటుంబ సభ్యులపై కూడా ఎలాంటి మాటలు మాట్లాడారో తెలీదా జూపుడి గారు? అధినేత ఆదేశాలతో మీడియా సమావేశాలు పెట్టి తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారు అంటూ జనం నవ్వుకుంటున్నారు. ఈ పేటకు నేనే రౌడీ అన్నట్లుగా సినిమా టైటిల్లో రాజ్యం ఆ విధంగా ప్రవర్తిస్తే రాజ్యానికి ఉన్నటువంటి హక్కులు ఏం కావాలి? దిస్ ఈజ్ ద క్వశ్చన్ నౌ. జూపుడి ప్రభాకర్ రావు ఫ్రమ్ ఒంగోల్ as a party general secretary and spokesperson of the YSR Congress party. In the level of that, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, ప్రజా హక్కుల్ని హరించబడినప్పుడు, ప్రశ్నించాల్సినటువంటి గొంతులన్నీ మోగపోతే, భయపడిపోతే, what is the meaning of Indian Constitution and the respect you are giving to the Dr. Babasaheb Ambedkar రాజ్యాంగం? రాజ్యాంగాన్ని ఇప్పుడే మారుస్తున్నామని ఒక బ్యాచ్, తొంగల్లో తొక్కేస్తున్నామని ఒక బ్యాచ్, రాజ్యాంగాన్ని పాటించాల్సిన అవసరం లేదనే ఒక బ్యాచ్ తయారవుతున్న నేపథ్యంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక రైటర్గా, ఒక సినిమా యాక్టర్గా, లేకపోతే ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా, కళాకారుడుగా తనకు నచ్చినటువంటి రాజకీయ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓదార్పు యాత్ర నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చెలిస్తే వాళ్ళకి అండగా నిలిచినటువంటి పోసాని మురళి అనే ఒక సినిమా హీరో, యాక్టర్ అండ్ రైటర్ కొన్ని విషయాలు మాట్లాడి ఉండవచ్చు. ఆయనేంటి రాష్ట్రం మొత్తం మాట్లాడింది, రాష్ట్రం ఏంటి దేశం మొత్తం మాట్లాడింది. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తే మోడీ గారి మీద మాట్లాడలేదా? అమిత్ షా గారి మీద మాట్లాడలేదా? బీజేపీ మీద మాట్లాడలేదా? ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడలేదా? సో ఐఎమ్ ట్రైంగ్ టు అండ్ రీటరేట్, జ్ఞాపకం చేయదలుచుకున్నారు చరిత్ర ఎలా ఉంటుందో. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారా? అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసాడా? కుయ్యముర్రో అంటూ నేను ఇంకా రాజకీయాల్లో ఉన్నాను, నాకు ఆరోగ్యం బాగలేదు, ఒకవేళ ఎప్పుడో ఏదన్నా మాట్లాడి ఉంటే క్షమించండి, నేను ఆపరేషన్ చేయించుకొని ఉన్నాను, నాకున్న వెర్రితోటి ఏదో మాట్లాడానని తనే స్వయంగా ప్రకటించాడు పోసాని మురళి గారు ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టి. రీసెంట్గా ఆ వ్యక్తి మీద కక్షను ఎలా తీర్చుకోవాలి, ఫ్యాక్షన్ అంటే 2 గొడ్డళ్ళు, 2 కొడవళ్ళు, గడ్డపారలు, లేకపోతే ఇంకా అనేకమైన తీసుకొచ్చి ఏ సమయమైనా సరే ఇంట్లో పిల్లలున్నా ఆడవాళ్ళు ఉన్నా సరే మీ వాడిని మేము తీసుకెళ్ళిపోతాం, లేకపోతే నరికేస్తాం, రాకపోతే చంపేస్తాం,
పాపం అతను బనీన్ వేసుకొని ఉన్నాడు, రాత్రుల్లో ట్యాబ్లెట్లు మింగాలట, ఇంకా ఎంఆర్ఐ టెస్ట్కి ఈరోజు వెళ్ళాలి. అంతకుముందు గొంతు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈజ్ ఎ పేషెంటే కాదు, సరెండర్ అయిపోయినటువంటి ఒక రైటర్ అతను. నా మాటలో చెప్పాలంటే ఇవన్నీ కొన్ని తట్టుకోలేక సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయిన వ్యక్తిని కూడా రెడ్ బుక్లో రాసుకున్నామని చెప్పి ఎడిపోతున్నారు మీరు. భయభ్రాంతులకు గురి చేస్తే ఆగుతుందా ప్రజాస్వామ్యం? మీరు నిలవగలరా? ప్రజాస్వామ్యాన్ని మీరు వక్ర మార్గంలో నడిపి నిలవగలరా ఈ రాష్ట్రంలో? ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఆర్ఎస్యు అనే ఒక విద్యార్థి సంస్థ దాని 50 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటూ హైదరాబాదులో 75 ఏళ్ళు వచ్చినటువంటి ఆ ఆర్ఎస్యు ప్రభావానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా నిన్నో మొన్నో ఒక సమావేశం పెట్టుకున్నారు. మేము చచ్చినా మా భావాలు చచ్చిపోలేదు, మీరు ఎన్కౌంటర్లు చేసినా మేము ఇంకా నిలబడే ఉన్నాం, మా విద్యార్థులు మా లెక్చరర్స్ అని వాళ్ళు చెప్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేస్తున్నారు. నియంతకి ఇది సవాల్. ఇది నేను ఎగ్జాంపుల్గానే మీకు చెప్తున్నా. కళ్ళెదురు కనపడుతున్నటువంటి యూట్యూబ్ కొట్టండి. ఆర్ఎస్యు వయోజున్లాగా ఒక పేరు పెట్టుకొని వాళ్ళు, నాకు ఆర్ఎస్యు భావాలు వాళ్ళు ఏంటో నాకు తెలియదు, జనసేన భావాలు నాకేంటో తెలియదు, ఆర్ఎస్ఎస్ భావాలు నాకేంటో తెలియదు. ఫర్ ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ టు మీ. ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ నౌ. అరే ప్రజాస్వామ్యంలో ఒక్కసారి అధికారం నీకు వస్తే రాక నా ప్రతాపం చూపిస్తానంటే మీరు చంద్రబాబు అనే బంగారు బాతుని ఒకేసారి కోసేసి అన్ని గుడ్లు తినేయాలని చూస్తున్నారు. అది బంగారు బాతు, ఒకసారి ఓడిపోయినా మళ్ళీ గెలుస్తున్నాడు పాపం అతను. ఎన్టీ రామారావు గారి మీదే నిలబడి గెలుస్తానని చెప్పి సవాలు చేసి తర్వాత అతను కూతుర్ని పెళ్లి చేసుకొని ఎన్టీ రామారావు గారి డాక్టర్ని మేడం గారిని పెళ్లి చేసుకొని పాపం ఆయన రాజకీయాల్లో పడతా లేస్తా వస్తూ ఉన్నాడు. అంతకుముందు పడి నేను లేస్తేనే ఒక చిన్న అధికారం వచ్చింది. మీరు ముగ్గురు కలిస్తేనే అది పెద్దదయ్యింది. మీరు ముగ్గురు ఎప్పుడు దాకా ఉంటారో ఎప్పుడు దాకా పోతారో? ఎందుకు ఈ చెత్త అరెస్టులు? ఎవరిని మెప్పించడం కోసం? అరే ఒక కామన్ సిద్ధాంతం ఏముంటుందంటే సరెండర్ అయిపోయిన వాడిని ఎవరు ముట్టుకోరు. ఛత్రపతి శివాజీ ఫర్ ఎగ్జాంపుల్, ఏ సరెండర్ సైనికుడు వాడిని ఏం చేయరు. సరెండర్ అయిపోయినటువంటి ఒక రాజ్యం ఒకవేళ పగుంటే ఏమన్నా తెచ్చుకుంటారు, కానీ లేడీస్ మీద ఎలాంటి ఇబ్బందులు పెట్టరు. కొన్ని ఆటవిక సమాజాలు ఉంటాయి, అక్కడ దొరుకుతాయి. ఇది ఆటవికమా? ఆటవిక రాజ్యమా? జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో చాలాసార్లు ప్రశ్నించాడు. సప్త సముద్రాల అవతలున్నా సరే తప్పు చేసిన వాడు. ఎందుకు పోలీసులు అత్యుత్సాహం? ఇద్దరు సివిల్ డ్రెస్లో, ఇద్దరు యూనిఫామ్లో. నిన్న ఆయన ఇంటికి వెళ్ళి 7:45కి నిన్ను అరెస్ట్ చేస్తున్నామని పోసాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇలాంటి అరెస్టులని, ఇలాంటి అరెస్టుల ద్వారా భయభ్రాంతులు చేయాలని చూస్తే ఇక్కడ భయపడటానికి ఎవడు సిద్ధంగా లేడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ రేపటి నుంచి విసిరే సవాలుకి సమాధానాలు ఎత్తుక్కోవాలి. మీరు డోంట్ థింక్ దట్ యు ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. ఇది ప్రజాస్వామ్యం. మేబీ టుడే యువర్స్, ఈరోజు మీది కావచ్చు, బట్ రేపు మీది కాకపోవచ్చు. ఏం చూసుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ని, నాయకుల్ని కుట్ర కేసులు పెట్టి, లేకపోతే ఎప్పుడో సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటల్ని వాళ్ళ మనసుతోటి అక్కడక్కడ రాష్ట్రం విశాలంగా ఉంది కదా అని చెప్పి కర్నూలు లేదా అనంతపూర్లోనో లేదా శ్రీకాకుళంలోనో లేకపోతే చిత్తూరులోనో కేసులు పెట్టించి అర్ధరాత్రి మనుషులు లాక్కుపోవటానికి ఏంటిది? వ్యవస్థను గౌరవించరా? కోర్ట్స్ ఏం చేస్తాయి? పోసాని మురళి గారి కొడుకు, భార్య ఈరోజు హెబియస్ కార్పస్ కేసేస్తున్నారు. మా నాన్నని రాత్రి పట్టుకెళ్ళారు, రాత్రి అంతా ఎక్కడ ఉంచారో, ఏమైనా ఎన్కౌంటర్ చేశాడా లేకపోతే ఇంకేమన్నా అతన్ని ఏమన్నా చేశారా మాకు అర్థం కావట్లేదు, మా ఆయన ఎక్కడున్నాడో మాకు చూపించండి అని హెబియస్ కార్పస్ ఈరోజు కోర్టులో వేస్తున్నారు.
హెబియస్ కార్పస్ అంటే అతను తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి పోలీసులు. మళ్ళీ పోలీసులకే మళ్ళీ ఇబ్బంది, వాళ్ళ అండర్లో ఎక్కడ ఉన్నాడో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇఫ్ కోర్ట్ ఈస్ గోయింగ్ టు సీరియస్ ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ హ్యాస్ టు స్టాండ్ అప్. వాళ్ళు వచ్చి మోకాళ్ళు వేయాల్సిందే కోర్టు ముందు. ఎవరు చూసుకొని పోలీసు వ్యవస్థ ఈ పని చేస్తూ ఉన్నది? నెంబర్ 1, బ్యూరోక్రసీకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ యువర్ డ్యూటీ డోంట్ ట్రై టు జంప్ యువర్ బౌండరీస్. ఎవడో ఆనందం కోసం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చెత్త పనులు చేయొద్దని కూడా చెప్పాడు. సో దానిలో భాగమే పోసాని మురళి అరెస్ట్. ఐ నో ప్రతి వెల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఓదార్పు యాత్రలో రాష్ట్రమంతా నాతో పాటు కలిసి తిరిగినటువంటి ఒక వ్యక్తి పోసాని మురళి. ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే అక్కడికి వచ్చి నిలబడేవాడు, కింద ఉండేవాడు, పైపడి వచ్చేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే తప్ప వచ్చేవాడు కాదు. మీలాంటి ప్రెస్ వాళ్ళు ఒక హీరో సెలబ్రిటీ వచ్చారు కాబట్టి అతనితో కొన్ని మాటలు మాట్లాడించుకునేవాళ్ళు. అంటే ఒక మనిషి పట్ల సానుభూతిని తెలపటం, ఒక గొప్ప రాజకీయ నాయకుడు, ఒక హీరో ఈ రాష్ట్రంలో రాజకీయాలకే ఒక స్వచ్ఛమైన అర్థం చెప్పి రాజకీయం అంటే సేవ అని ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఒక పరిపూర్ణమైనటువంటి డెఫినేషన్ ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు లేరు అన్న తర్వాత కదిలినటువంటి సమాజంలో భాగమే పోసాని మురళి. ఆ రోజు తెలుగుదేశం అభిమానులు ఏడవలేదా? కళ్ళల్లో నీళ్లు కార్చలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి అండగా సమాజం మొత్తం నిలబడలేదా? ఆ లెన్సుల వాళ్ళల్లో ఇతను కూడా ఒకడు. అంటే మా కులం కాదు కాబట్టి మా కులమోడికి ఇంకొక కులమోడు ఎందుకు అండగా ఉండాలి? అంబేద్కర్ గారు చాలా కాలం క్రితమే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, ఆ మూలాల్ని మేం పోగొట్టాలని చూస్తున్నా, కానీ ఎందుకో పాలకులు దాన్ని అట్లానే ఉంచాలని చూస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. నిన్నే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీ నుంచి నాకు ఫోన్ చేసి క్లోజ్ ఫ్రెండ్ చెప్తున్నాడు, మా అమ్మాయి ఒక బ్రాహ్మణ్ని లవ్ చేసింది, ఆ కుటుంబం మమ్మల్ని ఇష్టపడింది, మా అబ్బాయి కూడా ఇంకొక బ్రాహ్మణ అమ్మాయిని లవ్ చేశాడు, మేము బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకున్న, ఇద్దరు మా ఇంట్లో వచ్చేసారని కుల నిర్మూలనకై ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే, ప్రజలు పాటిస్తూ ఉంటే కులాన్ని భూతంలాగా చూయించి మా కులమే ఉండాలని చెప్పే ఒక దౌర్భాగ్యమైనటువంటి యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇందాక నేను ఒక సివిల్ లిబర్టీస్ ఆర్ఎస్ఎన్ ఎందుకు చెప్పానంటే, హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు. మీరు చంపాలని ప్రయత్నం చేసినా 50 సంవత్సరాల తర్వాత వచ్చి స్టేజ్ ముందు నిలబడ్డారు. 77 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సీనియర్ నాయకులు అట్ ద ఏజ్ ఆఫ్ స్టూడెంట్ ఏజ్ దే ఆర్ ఆల్ వాళ్ళ ప్రభావితమైనటువంటి వాళ్ళు. అట్లనే సిపిఐ ఉండొచ్చు, లేదా తెలుగుదేశం ఉండొచ్చు. తెలుగుదేశం అఫ్కోర్స్ విద్యార్థి విభాగాన్ని మూసేసుకున్నారు. ఎందుకు మూసుకున్నారో నాకు తెలియదు. అంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప విద్యార్థి మూమెంట్ నుంచి ఈ భారత రాజకీయాల్లో ఇంకొక నాయకుడు రాకూడదు. వెంకయ్యనాయుడు తప్ప విద్యార్థి ఉద్యమాల నుంచి ఇంకొక నాయకుడు రాకూడదు. ఈ నాయకులే రాజ్యాంగంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఆ పార్టీలకు ఉన్నటువంటి విద్యార్థి విభాగాల్ని, అనుబంధ సంఘాలని, ట్రేడ్ యూనియన్స్ని, లేకపోతే రైతు విభాగాల్ని మొత్తం మూసేసి మేం చెప్పిందే చేయాలి. ఈ నియంతృత్వం పనిచేయదు. ఆ నియంతృత్వానికి ఒక హెచ్చరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఈరోజు. ప్రజల పక్షాన్ని నిలబడి ఇది మా పార్టీగా మేము ఇస్తున్నాం అనుకోబాకండి. అతను తీసుకెళ్ళి మీరు మాకు టైం లేదు, మీకు టైం లేకపోవడం ఏంటి అసలు? అంటే రాజ్యాంగం లేదా? కోర్టులు లేవా? చట్టాలు లేవా? ప్రభుత్వం కాటేట్ అనుకుందా ప్రజల్ని? ప్రభుత్వం విషయ నాగుగా మారుతుందా? మారితే దాన్ని ఎక్కడ కత్తిరించాలి? ప్రజలు స్టార్ట్ అయ్యారు, తోక కట్ చేయడం స్టార్ట్ చేశారు. 9 నెలలు అనుకుంటున్నారేమో. మీరు ఎక్కినటువంటి అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచే ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. మీరు అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు ఒక్కడైతే మోసం చేస్తాడు అనుకున్నారు. బీజేపీ తోడైంది, తర్వాత పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. ముగ్గురు ఉన్నాం కాబట్టి అప్పుడే రాదులేమో అనుకున్నారేమో మీరు. కానీ ఏ రాజకీయ పార్టీకి అయినా సరే 2 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయ్యే యాంటీ ఇన్కంబెన్సీ ఈ కూటమికి 3 నెలల తర్వాతే స్టార్ట్ అయ్యి ఇప్పుడు 9 నెలలు నడుస్తున్నారు. 9వ నెల అంటే మామూలుగా ఒక మహిళకి గర్భిణీ వస్తే 9 నెలలకి అవుట్పుట్ అంటే ప్రసవం అవుతుంది.
పురిటి నొప్పులు అయిపోయినాయి మీకు, ఎవరు నమ్మట్లేదు. మీ మీ లోపల ఉన్నదంతా కూడా బహిర్గతం అయిపోయింది. మీరంతా ఎలాంటి మోసగాళ్ళు. వేర్ ఈజ్ అమ్మఒడి? ప్రశ్నిస్తే మీరు అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు, తల్లి దీవెన అని పేరు పెట్టారు, ఏమైందని అడిగితే ఏం చెప్తారు? ఇంకొక సంవత్సరం తర్వాత అని చెప్తారా? ఎలక్షన్లో మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ఇదిగో ఇప్పుడే 15 నీకు 15 నీకు 15 నీకు 15 కాయ రాజా కాయ్. నిన్న జరిగింది మన్నూరులో తిరణాల. మావాడు ఒకడు డబ్బులు వస్తాయని ఆ గిర్రని తిరిగే దానిలో ఒక 100 రూపాయలు తీసి వేసాడంట, పోయింది. ఇంకొక 100 రూపాయలు పక్కన అప్పు తీసుకుని అది కూడా పోయింది. రాత్రి ఫుల్గా మందాగి ఇంటికి వచ్చాడంట. ఏమైందంటే నేను బాధల్లో ఉన్నాను వదిలేయమన్నాడు. డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్ ఎ తిరణాల సంథింగ్ లైక్ మన్నూర్ ఆర్ శివరాత్రి? ఏమైంది మీ ఫ్రీ బస్? ఏమైంది మీ గ్యాస్ సిస్టమ్? మీ అవేంటవి 6 సూపర్ 6లా లేకపోతే యూరియానా? సూపరా యూరియానా? లేకపోతే మన దీనిలో సైనైడా? సూపర్ 600 పెట్టారు, అబద్ధాలు ఆడారు. జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం ఆయన పరిపాలన 2,75,000 కోట్ల రూపాయలతోటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రిని ఎన్నికల్లో మీరందరూ కూడా ఓడించి ఉండవచ్చు, లేకపోతే కొన్ని ప్రలోభాలకు లోనై ఉండవచ్చు. చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే జరిగిందేదో జరిగిపోయింది అన్నాడు. కొన్నిటికి మా దగ్గర సాక్ష్యాధారాలు లేవని కూడా చెప్పాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ప్రజల్ని నిందించి 10,000 ఇచ్చినా పసుపు కుంకుమ పెట్టినా వీళ్ళు ఓట్లు వేయలేదు, వీళ్ళకి ఎందుకు మనం సర్వీస్ చేయాలా, నేనే వచ్చి ఎండలో ఎందుకు నిలబడాలా, మీరందరూ ఎందుకు మాట్లాడరు, రెచ్చగొట్టే విధానం. పొరపాటున గెలిపించారు. గెలిచిన తర్వాత ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెండ్? మీ వాగ్దానాలు ఎడిపోయినవి. వేరే యువర్ ప్రామిసెస్ హావ్ గాన్. ఎవరిక్కడ ఈ ప్రభుత్వంలో అసలు ఎవడు వెళ్తున్నాడు? ఇక్కడ ప్యాంటు షర్ట్ వేసుకుని టక్ చేసుకున్న హీరో ఈరోజు సాధువులాగా అయిపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సనాతన ధర్మం వైపు వెళ్ళిపోతూ ఉన్నాడు అతను. వెళ్ళండి, మాకే అబ్జెక్షన్ లేదు. ప్రజలు గెలిపించారు, ప్రశ్నిస్తామన్నారు. మీ ప్రశ్నలు ఎట్ అయిపోయింది. నిన్న నిరుద్యోగులు, లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడి బోర్ను విలిపించారు. 5-10 సంవత్సరాల వాళ్ళ ప్రయత్నం, ఒక ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాన్ని గవర్నర్ ఒకవైపు, ఏపీపీఎస్ చైర్మన్ ఒకవైపు, ముఖ్యమంత్రి ఒకవైపు, కోర్టులో కేసు. 4 కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న 4టిని కోఆర్డినేట్ చేసుకోలేనటువంటి ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసి ఏపీపీఎస్ చైర్మన్ ఒక ఆమెను పెడితే ఆవిడ మా మాట లేదన్నాడు. ఈజ్ ఇట్ నాట్ యువర్ బ్లండర్ ఫెయిల్యూర్? ఎవరికైనా సమాధానం చెప్పాలి మీరు. ఎంతమంది పోసానికి మురళీకృష్ణను ఎత్తుకొని వెళ్తారయ్యా మీరు? కమాన్, ఈ రాష్ట్రంలో ఒక ఛాలెంజ్ చేస్తున్నాం మేము. పెట్టండి, మొత్తం జైలు జరిపోతాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, ఈరోజు సిపిఐ రామకృష్ణ మాట్లాడుతున్నాడు. పోయిన మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు సిపిఐ రామకృష్ణ ప్రజా ఉద్యమ నాయకుడుగా కొన్ని అంశాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నించాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది అధికారంలో లేదు, సిపిఐ ప్రశ్నిస్తూ ఉంది, సిపిఎం ప్రశ్నిస్తూ ఉన్నది, మిగతా బీఎస్పీ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, మానవ హక్కుల సంఘాల వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎటుపోతున్నారు? ఓటేసినటువంటి మహిళ అడుగుతూ ఉన్నది, నా ఓటుకి ఒక విలువ కట్టి నాకు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసి నన్ను నా పిల్లల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పిస్తే ఆ స్కూల్ని నాశనం చేసి విధ్వంసం చేసి ఈరోజు మాకు అమ్మఒడి ఇవ్వకుండా మా పిల్లవాడికి బడి లేకుండా చేసే హక్కు మీకు ఎవడిచ్చాడు? మేము పొరపాటు పడ్డాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయకుండా అని తెలుసుకుంటున్న సమయంలో ప్రజలకి సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్. అరెస్ట్ చేస్తే ఒక 4 రోజులు దాని గురించే మాట్లాడుకుంటారు, సిలిండర్ గురించి అడగడు. ఈరోజు పోసాని మురళీకృష్ణ, రేపు ఇంకోటి కావచ్చు. రెడ్ బుక్ అట. వాట్ ఈస్ దట్ రెడ్ బుక్? అయితే చిన్న పిల్లలప్పుడే తెలిసి తెలియని వయసులోనే ఈ సమాజం దొరలకు వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామాలన్నీ ఎర్ర జెండా పట్టుకున్నటువంటి రాష్ట్రం ఇది. గుర్తుపెట్టుకోండి, తెలిసి తెలియని వయసులోనే. వాళ్ళంతా కమ్యూనిస్టులుగా ఉండకపోవచ్చు ఈరోజు, కానీ కమ్యూనిస్టులు ఒక ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని నిలబడి వస్తే వాళ్ళందరికీ స్వాగతం ఎర్ర జెండాలు పట్టుకొని పలికినటువంటి తెలుగు రాష్ట్రాలుగా ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 ఈరోజు వాళ్ళు కనబడకపోవచ్చు.
వాళ్ళు తగ్గుండొచ్చు, కమ్యూనిస్టుల శక్తులు తగ్గుండొచ్చు. కానీ చిన్నప్పుడు ఎప్పుడో నిక్కరేసుకోకముందు పట్టుకున్న ఎర్ర జెండాని ఇప్పుడు మీరు ఒక ఎర్ర బుక్ అని తీసుకొచ్చి బెదిరిస్తే బెదిరిపోతారా? పాటలు పాడేవాడిని పాడద్దు బెదిరిస్తూ ఆగుతాడా? రైటర్ ఒకవేళ పోసాని మురళీకృష్ణ సినిమా తీయాలని ఈరోజు అనుకుంటే ఆయన రైటింగ్స్ ఎలా ఉంటాయో చూడండి. ఇప్పుడు ప్రతి పదం ఒక ఎర్ర బుక్కే అవుతుంది. దేని మీద? మీ మీదే. సచ్ ఎ గ్రేట్ రైటర్. అతను ఒక దర్శకుడు అయితే ప్రతివాడు ఒక మాదాల రంగారావు అవుతాడు, ప్రతివాడు ఒక ఆర్ నారాయణమూర్తి గారు అవుతారు. తిరుగుబాటు, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఏమైపోయిందయ్యా? మీరంతా కూడా దీన్ని అభివృద్ధి చేస్తాం, ఏం పండిస్తాం అన్నారు? అభివృద్ధి చేయాలంటే సంపద. ఏమన్నా ఒక ఎకరా మీరు ఏమన్నా మిరపకాయలు వేసారా, లేకపోతే ఏమన్నా వరేమన్నా వేసారా? ఎక్కడుంది మీ సంపద చెప్పండి. దావోస్ పోతే దావోస్లో మీతోటి మేము రాలేము. ఎందుకు రాలేమంటే జగన్మోహన్ రెడ్డి గారి బూజు కాదు. మీ ఊర్లో బుడమేరు అనేది ఒకటి వచ్చిందట, మొత్తం అమరావతి మునిగిపోయిందట. సారీ, మురిగిపోయిందని అనాలి, మురిగిపోయింది కాదు. నేను మునిగిపోయింది అన్నానా? ఒకళ్ళు ఉంటే అది తీసేసి మునిగిపోయిందని పెట్టుకోండి. మునిగిపోయిన తర్వాత మురుగుద్ది. అమరావతి మునిగిపోయిందట. కాబట్టి అక్కడ రాజధానికి, అక్కడ ఫ్యాక్టరీలకి మేమెందుకు రావాలి? ఎవడు ముంచేశాడు బుడమేరుని? ఎవడు గేట్ ఎత్తాడు? ఎక్కడ గేట్ ఎత్తాలో తెలియకుండా నువ్వు పోయి ఏదో గేట్ ఎత్తే ఎట్లా శరత్? నీ ఇంటికి పోయి నీ డోర్ తీసుకోవాలి, కానీ నువ్వు వేరే మైకులో ఉండి పక్కింటో డోర్ తీస్తే చీపురు కట్ట తీసుకొని వస్తారు. ఎరా మా ఆయన లేనప్పుడు మా డోర్ తీసేవని. నువ్వు వేరే డోర్ ఎత్తావు, విజయవాడ మునిగిపోయింది. కాబట్టి దావోస్లో దాని రిఫ్లెక్ట్, మేము రావట్లేదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. ఆ హోమ్ మినిస్టర్ ఒక దళిత అమ్మాయి పరిపాలిస్తూ ఉంది. ఆ అమ్మాయికి సరిగా చేత కావట్లేదు. నేను అనుకుంటే 5 నిమిషాలు హోమ్ మినిస్టర్ లాగేసుకుంటాను. దేర్ ఈజ్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్ అని డిక్లేర్ చేసింది మేం కాదు, మీ భాగస్వామి పవన్ కళ్యాణ్. దావోస్లో గుర్తు చేశారు, మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదంటే కదా, మేము ఎందుకు ఇచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలి? ఫ్యాక్టరీ పెడితే మాకు రక్షకుడు ఎవరు? లేదు జగన్ మేము అనిచేసాం. జగన్ కాదు అనిచేయాల్సింది, పవన్ కళ్యాణ్ అనిచేయమన్నారు వాళ్ళు. అతను తిక్కగా మాట్లాడుతున్నాడని. ఈ మధ్యకాలంలో ఎందుకు నోరు మూసుకోవడం నాకు తెలియదు. ఒకవేళ నిజమైనటువంటి చెగ్గవేర అయితే, నిజమైనటువంటి కాన్సీరామ్ తరపున మాయావతి గారు కాళ్ళు పట్టుకొని బీఎస్పీకి పాదాభివందనం చేసిన పవన్ కళ్యాణ్ అయితే, ఒకవేళ నిజమైనటువంటి పుచ్చలపల్లి సుందరయ్య వారసుని నేను జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి పుచ్చలపల్లి సుందరయ్య పేరు తెలియదు, తరిమిల నాగిరెడ్డి పేరు తెలియదు అని అన్న అదే పవన్ కళ్యాణ్ గారు నిజంగా పుచ్చలపల్లి సుందరయ్య తరిమిల నాగిరెడ్డి గారు వారసుడైతే, నేను అడుగుతా ఉన్న తాకట్లో భారతదేశం తరిమిల నాగిరెడ్డి చదివేవా మిత్రమా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు నేను సాధు అనాలో, లేకపోతే హీరో అనాలో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని జనసేన నాయకుడు అనాలో మాకైతే అర్థం కాల. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫెక్ట్స్. మీ ప్రభుత్వంలో అసలు ఏమీ జరగటం లేదు, జీరో బిజినెస్ అని చెప్పి ఒక చైర్మన్గా ఉన్నటువంటి జీవి రెడ్డి అనే ఒక ఆడిటర్ మీరు ఇచ్చిన చైర్మన్ పదవికి రాజీనామా చేసి, ఈ ప్రభుత్వం శుద్ధ తప్పు చేస్తూ ఉంది, దీని దగ్గర ఏమీ లేదు, డొల్లా, ఇట్ హాజ్ బికమ్ ఓల్డ్ అని చెప్పి వెళ్ళిపోయినటువంటి జీవి రెడ్డిని అడగండి మీ ప్రభుత్వం ఎలాంటిదో. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనాల్సిన అవసరం లేదు. ఒక చైర్మన్గా ఒక డిజిటల్ కార్పొరేషన్కి మన ఇంట్లో టీవీ రావాలన్నా, లేకపోతే మీ కెమెరాలు ఎలగాలన్నా, లేకపోతే మీ అవుట్పుట్ బయటికి పోవాలన్నా నెట్వర్క్ అనేది ఒకటి ఉండాలి. ఆ నెట్వర్క్ని డిజిటల్ ద్వారా చెప్పేటువంటి దాని చైర్మన్ వాళ్ళిద్దరు తన్నుకొని, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక చైర్మన్, ఒక ఎండి, లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్ ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకొని వెళ్ళిపోతే మీరు ఫెయిలియర్ అని మేమెందుకు చెప్పాలి? మీరే చెప్పుకుంటూ ఉంటే యూ హ్యావ్ బీన్ ఫెయిల్డ్. ఎట్లా ఫెయిల్ అయ్యారంటే గుండు సున్నా. బడికి పంపిస్తే 5వ తరగతి దాకా ఇక్కడికి 2వ ఎక్కం రాలా. వాడిని ఏం చేస్తారు? ఇంకా గొడ్లకాడికి పంపగా, సరే చదివిన వరకు చాలయ్యా అనుకుంటారు. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు,
రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.